చంటి అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ కూడా అక్కడ కూర్చొని ఉంటారు. ఇంతలో అక్కడికి సింధూర భోజనం తీసుకుని వచ్చి, "భోజనం చేయండి అత్తమ్మ" అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని చంటి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అత్తమ్మ అంటుందేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక ఆమె అయితే ఇలా అంటూ ఉంటుంది, "ఏంటమ్మా మీరు మాకు భోజనం తీసుకురావడం ఏంటమ్మా" అని చెప్పి అంటూ ఉంటుంది. "పర్వాలేదు అత్తయ్య గారు, తినండి, ముందు ముందు నేనే కదా మీకు వండి పెట్టాల్సింది" అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని చంటి అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో చెంచలమ్మ అయితే సింధూర భోజనం తీసుకెళ్ళడం చూసి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక సింధూర అయితే, "భోజనం తినండి అత్తమ్మ" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చంటి అయితే, "ఏ పోనీలే ఏదైతే అదైంది కానీ ముందు నాకు భోజనం పెట్టమ్మా, నాకు తినిపించమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది" అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న సింధూర అయితే, "అది కాదు అత్తమ్మ, ముందు నాకు తినిపించండి నాకు" అని చెప్పి సింధూర కూడా కూర్చుంటుంది. ఇక చంటి అయితే, ముందు నాకు అమ్మ, మా అమ్మ నాకే తినిపిస్తుంది" అని చెప్పి తనైతే చేతిని లాక్కుంటూ ఉంటాడు. ఇక సింధూర కూడా, "లేదు నాకే తినిపించాలి" అని చెప్పి సింధూర అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా గొడవలు పడుతూ ఒకరు తినిపించాలి అంటే ఒకరు తినిపించాలని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ అలా గొడవలు పడేలోపే వాళ్ళిద్దరు తలలైతే గుద్దుకుంటారు. ఇక వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు గుద్దుకొని ఇద్దరు కూడా తలపై చెయ్యి వేసుకొని ఉంటారు. ఇదంతా చూస్తున్న చెంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఏంటి సింధూర వాళ్ళతో కలిసి అలా ప్రవర్తిస్తుందేంటి, ఎందుకు ఇలా చేస్తుంది సింధూర అని చెప్పి చంచలమ్మ అయితే అక్కడికి వెళ్ళి నిలదీయాలని అడగాలనుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.